హై ఫ్రెండ్స్. భోజనం అయిందా? చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఈరోజు రక్తపాతం మామూలుగా పడలేదు కదా, హైయర్ లెవెల్ నుంచి చాలా దారుణంగా పడిపోయింది. అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో భారీ పతనం అనేది జరుగుతూ ఉంది. సింపుల్గా చెప్పాలి అని అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఓచుకోత కదా. మరి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్తోనే పోర్ట్ఫోలియోస్ ఎక్కువ మంది బిల్డ్ చేసుకుంటారు. మరి పోర్ట్ఫోలియోని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని ఎట్లా కాపాడుకోవాలి ఈ పతనం నుంచి అనేది డిస్కస్ చేద్దాం. అలాగే 2008 రెసిషన్ అనేది రిపీట్ అవుతుందా లేదా ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్టాక్స్లో భాగంగా మన పోర్ట్ఫోలియో స్టాక్ అయిన హిందూవేర్, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఐటీసీ, మనం అంటే లాస్ట్ 2-3 ఇయర్స్లో ఐటీసీ సింగిల్ డేలో ఇంతలా గెయిన్ అవటం అనేది ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎందుకని సింగిల్ డేలో అంతలా గెయిన్ అయ్యింది ఆ విషయాల గురించి చూద్దాం. వేదాంతకు సంబంధించిన న్యూస్ అప్డేట్ డిస్కస్ చేసుకున్నాము. అలాగే వేదాంత మేనేజ్మెంట్ కామెంట్స్ ఏంటి ఆ విషయాల గురించి చూద్దాం. వేదాంతలో ఈరోజు ఫాల్ డౌన్ వచ్చింది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క టెక్నికల్ చార్ట్స్ ఏం చెప్తున్నాయి, ఓవరాల్గా మార్కెట్ యొక్క గమనం ఏంటి, ఈ ఫాల్ డౌన్ ఎక్కడితో ఆగుతుందా, ఇదే మొదల నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్స్ ఏం చెప్తున్నాయి అనేది చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. కొత్త వాళ్ళకి షేర్ చేయండి. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తారని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నిఫ్టీ గురించి చూద్దాం. నిఫ్టీ గురించి చూసే ముందు మనం స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీకి సంబంధించి, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన వ్యూ పోస్ట్ చేశాను, గ్రూప్లో వెరిఫై చేయండి. మనం 21,984 దగ్గర నుంచి మంచి బై ఆర్డర్స్ ఉన్నాయని అనుకున్నాం. దాని ప్రకారం ఏంటంటే మీకు నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ అనేది పోస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, దాని ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో, ఫ్రీ. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి చూసే ముందు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో ర్యాలీ రావడానికి కారణం ఏంటి అనేది సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి కదా. సరే, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ కూడా హెవీగా ఫాల్ డౌన్ అవుతూ ఉన్నాయి. అవి కూడా అడుగుతున్నారు పీపుల్, మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్లో చూపిస్తున్నాయి అని, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ డౌన్ అయినాయి ఏం చేయమంటారు అని. సరే, ముందు నేను ఏం చేయాలో చెప్పే ముందు ఇక్కడ ఇండెక్స్ చూస్తే కనుక చూడండి, స్ట్రాంగ్ అప్ ట్రెండ్. మనకు అప్ ట్రెండ్ తర్వాత ఏంటంటే కోస్త ప్రాఫిట్ బుకింగ్, అంతే, అంతకంటే అక్కడ ఏం కనిపించలేదు. చూడండి, కంటిన్యూగా ఏ సెక్టారు స్టాక్ మార్కెట్లో పైకి వెళ్దు, అలాగే ఏ పెద్ద ఇండెక్స్ అయినా చిన్న ఇండెక్స్ అయినా పైకి వెళ్దు కంటిన్యూగా. మీకు చూస్తే కనుక కారణం ఎందుకు పడింది అనేది చూడటం కన్నా కూడా హైయర్ లెవెల్లో ఉంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనేది వ్యాలిడ్ రీజన్. మీ కారణాలు వెతికితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్కి సంబంధించి కనిపిస్తాయి. ఆ రూల్స్ అని, ఈ రూల్స్ వల్ల వీళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు అని. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో హెచ్చు తగ్గులు అనేవి సహజం. అలాగే మీకు ఏ క్యాప్ అంటే ఈ మిడ్ క్యాప్లో బాగా సెల్ వచ్చి, అలాగే స్మాల్ క్యాప్లో బాగా సెల్లింగ్ వచ్చినప్పుడు వాటిల్లో ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. వేటిల్లో వస్తుందో తెలీదు, మనం ఎక్కువ ఫాల్ డౌన్, అలాగే ఏంటంటే ఏ ఫాల్ డౌన్ ఎక్కడితో ఆగిపోతుందో కూడా తెలియదు, చెప్పలేం కదా. ముందుగానే చెప్పగలుగుతామా? చెప్పలేము. అయితే ఏంటంటే ఎందులో ఫాల్ డౌన్ వచ్చినా కూడా కంపెనీ వాల్యుయేషన్స్ చూసుకొని లక్రేటివ్గా మనం అండర్ వాల్యుయేషన్స్లో ఉన్న స్టాక్స్ని కొనుక్కుంటే అవే ర్యాలీ అవుతాయి. అర్థమవుతుందా? ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది చెప్పాలి అని అంటే చూడండి, ఎప్పుడైనా సరే స్టాక్స్ని మనం అండర్ వాల్యుయేషన్స్లోనే కొనుక్కుంటాం. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ, డీమ్యాట్ గ్రూప్ వాళ్ళు కానీ, మనం ఆల్రెడీ అండర్ వాల్యుయేషన్స్లో కొనుక్కున్నాం. మన పోర్ట్ఫోలియోస్ ఇంకా గ్రీన్లోనే ఉన్నాయి. ఇంకా మార్కెట్ ఒక 20% డిప్ అయినా కూడా పోర్ట్ఫోలియో గ్రీన్లోనే ఉంటాయి.
సో అర్థమవుతుంది. ఇండెక్స్ బాగా ఇంకా 20% ఇక్కడ నుంచి పడ్డా కూడా గ్రీన్లోనే ఉంటాయి, రెడ్లోకి ఏమి వెళ్ళవు. అంటే ఓవరాల్గా పోర్ట్ఫోలియో ఇండివిజువల్గా స్టాక్స్ వెళ్ళొచ్చు కొన్ని. కానీ సో నేనేం చెప్తాను అని అంటే, సో ఎప్పుడు కూడా ఏంటంటే అండర్ వాల్యుయేషన్స్లో డిప్స్లోనే కొనే ప్రయత్నం చేయండి. అలాంటప్పుడు ఏంటంటే పోర్ట్ఫోలియో సో ఊరకొరకనే 1-2 డేస్ ఫాల్కి, ఇట్లాంటి ఫాల్కి రెడ్లో వెళ్లకుండా ఉండటానికి మనం చేయాల్సింది ఏంటంటే ముందు జాగ్రత్త. అది కొనేటప్పుడేమో మనం ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కొనుక్కొని, సోషల్ మీడియాలో అక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడికి వెళ్ళిపోతుంది అన్నప్పుడు కొనుక్కొని, సో 1-2 డేస్ పడిపోగానే ప్యానిక్ అయ్యి అమ్మేస్తే కనుక స్టాక్ మార్కెట్లో నిలబడలేదు. చూడండి ఫ్రెండ్స్, 2008 రెసిషన్. సో 2008 రెసిషన్ అంటే చూడండి, అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. సో అయితే 2008 లాంటి ఫాల్ డౌన్స్, రెసిషన్స్ రావా అంటే వస్తాయి. ఎకానమీ పరిస్థితులు ఏంటంటే రెసిషన్స్ అవన్నీ కూడా సర్వసాధారణం. 10 ఇయర్స్కో 5 ఇయర్స్కో ఒకసారి రావచ్చు, రాకపోను కూడా ఉండొచ్చు అనమాట. అవి సర్వసాధారణం. ఒక మీరు 20 ఇయర్స్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎన్ని కైండ్ ఆఫ్ స్కామ్లు కనిపించినాయి, రెసిషన్లు ఎన్ని కనిపించినాయి, కోవిడ్ లాంటి ఇష్యూస్ ఏంటి, ఇతరత్ర ఇష్యూస్ వల్ల మార్కెట్లో ఫాల్ డౌన్స్, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఒక 20 ఇయర్స్ పీరియడ్ ఆఫ్ టైంలో సహజం. 2008లో రెసిషన్ వస్తుందని 2006లో ఎవరు కూడా చెప్పరు. ఒకవేళ వాళ్ళు అప్పుడు ప్రిడిక్ట్ చేసినా కూడా నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ప్రిడిక్షన్ని ఎవరు కూడా చెప్పలేరనమాట. సో 2018-19 మార్కెట్ బాగోదు అని 2017కి తెలిస్తే 2017 అంతలా మార్కెట్ పెరగదు కదా. 20లో పెరుగుతుందేమో అనుకుంటే కోవిడ్ వచ్చి ఎంత ఎఫెక్ట్ అయిందో మీకు తెలుసు. సో కోవిడ్ అని భయపడి పారిపోతే 21, 22, 23 ఎంత అద్భుతంగా రిటర్న్స్ ఇచ్చినాయో మనకి తెలుసు. కాబట్టి ఏంటంటే ఎవ్రీ ఫాల్ డౌన్ ఇస్ ద ఆపర్చునిటీ. 2008 రెసిషన్ అట్లాంటివి అన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. రెసిషన్స్ వస్తే కనుక ఇన్వైట్ చేయండి. ఎకానమీలో రెసిషన్స్ రావాలని ఎవరు కోరుకోరు, రాకూడదనే కోరుకుందాం. కానీ సో వచ్చినా కూడా మనం సిద్ధమే అని చెప్తాను. ఎందుకనంటే సో అవన్నీ కూడా సహజమని తెలుసుకున్నప్పుడే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేదు అని అంటే ఒక 2-3 డేస్ పడిపోగానే ఇప్పుడు నేను పెట్టాక తమ్మునేల్లో సో ఇలాంటి హెడ్డింగ్లు కనిపిస్తూ ఉంటాయి. సో మీరు భయపడతా ఉంటారు. ఎందుకు భయపడాలి చెప్పండి? సో ఏ రెసిషన్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా కంపెనీల యొక్క ఎర్నింగ్స్ మా అయితే 2-3 క్వార్టర్స్ డిప్ అవుతాయి. సో పీపుల్కి ఇష్టం లేకపోవడం వల్ల ఏంటంటే సో వాల్యుయేషన్స్ డిస్కౌంట్ అవుతాయి. కాబట్టి ఆపర్చునిటీ అంతే. చూడండి, వర్షం వల్ల పంట అటు ఇటు అవుతుంది, కానీ రియల్ ఎస్టేట్ పడిపోయినంత మాత్రాన దానికి పంటకి ఏం ఎఫెక్ట్ అవ్వదు. పంటకు కావాల్సింది ఏంటంటే నీళ్లు, అలాగే వాతావరణం, మనం చేసుకునే టేకింగ్ కేరు, పురుగు మందులు, ఈటీసీ. అట్లాగే ఏంటంటే స్టాక్స్ కూడా ఏంటంటే మేనేజ్మెంటు, వాళ్ళ బిజినెస్, అలాగే వాళ్ళు వేస్తున్న స్టెప్స్, అలాగే విపత్కర పరిస్థితుల్లో రెసిషన్స్ వస్తున్నప్పుడు ఆ మేనేజ్మెంట్ ఎలా డ్రైవ్ చేస్తుంది, ఎలా తట్టుకొని నిలబడుతుంది. సో అలాంటివి తట్టుకోలేకపోతే ఎట్లా? సో చెప్పా కదా చాలాసార్లు, ఏంటంటే బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, అంతేగాని కోళ్ల ఫారం అమ్ముకు తప్పకూడదు కదా. బర్డ్ ఫ్లూ వచ్చిందని కోళ్ల ఫారం అమ్ముకు తప్పుతామా? అలాగే మన కిరాణా షాప్ ఉంది, వర్షం పడితే 2 డేస్ కట్టేస్తామేమో, అంతేగాని సో దాన్ని అమ్మేస్తామా? వర్షాకాలం రైనీ సీజన్లో అమ్మేస్తామా? అట్లా కాదు కదా. స్టాక్స్ కూడా ఏంటంటే మన మెట్ట పొలాలు, మాగాణి లాంటివి అనమాట. కంపెనీల యొక్క ఎర్నింగ్స్ కూడా ఏంటంటే టెంపరీగా ఎఫెక్ట్ అవ్వచ్చు 1-2 క్వార్టర్స్. కానీ కంపెనీ అనగానే 1-2 క్వార్టర్స్ కాదు. కంపెనీ అంటే బిగ్గర్. కంపెనీ యొక్క బిజినెస్ వేరు, కంపెనీ యొక్క కథ వేరు. సో రిలయన్స్ ఎన్నిసార్లు చూసుంటుంది, టైటాన్ ఎన్నిసార్లు చూసుంటుంది వాళ్ళ లైఫ్ టైంలో. సో మణిపురం లాంటి కంపెనీలు సో ఇబ్బందులు ఎన్ని చూసుంటాయి. కాబట్టి వీటన్నిటికీ భయపడద్దని చెప్తాను. కొనుక్కునేటప్పుడు అండర్ వాల్యుయేషన్స్లో కొనుక్కోవడం వల్ల సో ఇబ్బంది ఉండదు. ఇంకొక జాగ్రత్త ఏంటంటే ఎప్పుడూ కూడా ఫుల్లీ ఇన్వెస్టెడ్ కాదు. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మన పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ క్లాసులు డీమ్యాట్ గ్రూప్లో వాళ్ళకి తెలుసు ఏంటి, మనం ఎప్పుడు కూడా 40% మించి మన టోటల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టం. ఎప్పుడు మన దగ్గర 50-60% క్యాష్ ఉంచుకుంటాం. ఇలాంటి ఆపర్చునిటీస్ ఏదైనా వస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఇలా ప్లాన్గా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది ఏంటంటే ఆల్ టైమ్ హైలో కొనుక్కొని పద్దాగా దాన్ని చూసుకుంటూ ఉంటారు, పెరుగుతుందా తగ్గుతుందా అని. సో అట్లాంటి వాళ్ళు భయపడతూ ఉంటారనమాట. కాబట్టి సో మనం ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుందామని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి యుఎస్ మార్కెట్లో డౌ జోన్స్ బాగానే ఉంది, నాస్డాక్ డిప్ అవుతూ ఉంది. దానికి కారణాలుగా ఏంటంటే బాండ్ ఈల్డ్స్ రైజ్ అయ్యాయి అనేది కనిపిస్తూ ఉందన్నమాట. సో అలాంటి వాటి వల్ల డిప్ అయినా అక్కడ బ్రాడ్ వ్యూ అనేది అప్ ట్రెండే ఉంది, భయపడాల్సిన అవసరం అయితే లేదు. అట్లాగే నిఫ్టీకి సంబంధించి సో మనం ఈరోజు కాదు, మీకు లాస్ట్ 2-3 వీడియోస్లో కూడా మాట్లాడాను. అంటే ఇక్కడ గ్యాప్ ఉంది కదా,
ఈ గ్యాప్ కోసం వచ్చే ప్రయత్నం చేస్తారేమో అని. సో అయితే అంటే కిందకి వస్తుందా రాదా అని చెప్పలేం, కానీ బ్రాడ్ వ్యూ అయితే పైకి అని చెప్పాను. కానీ ఈరోజు ఏంటంటే సో వాళ్ళ ఆరిజిన్కి వచ్చారు. సో మనం ఆల్రెడీ చాలాసార్లు లాజిక్ చెప్పాం కదా, చూడండి ఒక డ్రాపు, ఒక డోజీ, ఇలా హ్యూజ్ గ్యాప్ అప్ అయ్యి ర్యాలీ అవ్వడానికి కారణం ఏంటంటే జీడిపి నెంబర్స్కి సంబంధించిన థింగ్. మరి ఆ రోజు ప్రీ మార్కెట్లో ఎక్కువ ఆర్డర్లు పెట్టుకొని కూర్చున్నారు, వాళ్ళు ఎగ్జిక్యూట్ కాలేదు. సో అవ్వకుండానే హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది, ఓపెన్ అయినా కూడా డిమాండ్ పనిచేసింది. మళ్ళీ ఆ తర్వాత మార్కెట్ రీట్రేస్ అవ్వలేదు. సో ఈరోజు వచ్చింది. అందుకని సో ఇక్కడ ఆర్డర్స్ ఉంటాయి కదా, సో అందుకని మీకు రన్నింగ్ మార్కెట్లో అంటే మిరాకిల్లో మీకు రన్నింగ్లోనే చేసి చూపించాను. సో అప్పటికి ఇంతలా ఈ జోన్లోకి వెళ్ళలేదు, కానీ ఈ జోన్ దగ్గర నుంచి బై ఆర్డర్స్ వస్తాయని మీకు చెప్పాను. సో నేను రికార్డు చేస్తున్నప్పుడు 230 అయింది కదా, 21,980 మీదే ఉంది. సో అప్పుడే మనం డిస్కస్ చేసాము, లోయర్ లెవెల్ నుంచి బయింగ్ వస్తుందని చెప్పి చూపించాను. చూసారా వాళ్ళ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో ఇంతలా పెద్దలా రేంజ్లో క్యాండిల్స్ ఉంటున్నాయి అని అంటే సో ఇక్కడ దాకా లేనిది కరెక్ట్గా ఈ జోన్కి వచ్చిన తర్వాతే ఎందుకని ఇంతలా ర్యాలీ అవుతుందని అంటే వాళ్ళ ఏరియా అది. సో వాళ్ళ ఏరియాలో వాళ్ళు ఏంటంటే బై చేసి తీరతారు అంతే. సో కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. సో మీకు ఓవరాల్గా మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ పైకే ఉంది. సో పైకే వెళ్తుంది, చాలా అంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని హ్యాపీగా మనం ప్రాఫిట్ అనేది తీయబోతున్నాము. సో ఎక్సెప్షన్ కేసెస్లో ఏదైనా స్టాప్ లాస్ కింద క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ అవుతాం. లేదా నాకు మార్కెట్ యొక్క మూమెంట్ మీద డౌట్ ఉంటే కనుక నేను మీకు మధ్యలోనే చెప్తాను. సో మనం ఎగ్జిట్ అయ్యి సెల్ వైపు వెళ్దాము. కానీ అలాంటి పరిస్థితి రాకపోవచ్చు, రాదు, నాకు తెలిసి 99% రాదు. 1% ఏదైనా ఎక్సెప్షనల్ కేసు థింగ్ ఏదైనా ఉండి జరిగితే కనుక మనం డెసిషన్ మార్చుకోక తప్పదు. ఎప్పుడు మార్చుకోవాలో అప్పుడు మార్చుకుంటాం, అంతేగాని అస్తమానం మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఏంటంటే ఈ లెవెల్కి రాకముందే మీకు వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి లైవ్లో చూసే ఉంటారు. మీకు ఆ లాజిక్ మీద కాన్ఫిడెన్స్ ఉంది కదా, నేను క్లియర్ కట్గా లాజిక్ చెప్పాను. ఈ గ్యాప్ ఏంటి, మళ్ళీ ఆ గ్యాప్కి వచ్చినప్పుడు మళ్ళీ ఏంటంటే ఆల్గారిథం యాక్టివేట్ అయ్యి పైకి పంపించే ప్రయత్నం అనేది చేస్తారు. కాబట్టి తక్కువలో తక్కువ మినిమంలో మినిమం ఏంటంటే 22,325 దాకా వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత మన టార్గెట్ వైపు వెళ్తుంది, 22,650 వైపు వెళ్ళి తీరుతుంది అంతే. సో కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఏదైనా రన్నింగ్లో మార్చుకోవాల్సి వస్తే డెసిషన్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చేస్తాను. ఇవో నా వ్యూ ఇలా మార్చుకున్నాను, కిందకి సెల్ ఆఫ్ వైపు వెళ్దామని. సో అదనమాట. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ కోసం చూడండి. హోప్ఫుల్లీ మార్చుకోవాల్సిన అవసరం రాదు, ఆ విషయం మీకు క్లియర్ కట్గా రేపు తెలుస్తుంది. ఇవాళ రెడ్ చూసి ఇలా భయపడుతున్నారు, కానీ సో రేపు ఏంటంటే మీకు కూడా నమ్మకం కలుగుతుంది మార్కెట్ పైకి వెళ్తుందని. అదనమాట కథ. సో కాబట్టి 22,000 కిందకి దిగింది అని 22,997 అంటే 22,000 కన్నా 3 పాయింట్లు కింద పడింది కదా అని చెప్పి కిందకి వెళ్ళి సెల్ ఆఫ్ అని అట్లాంటివి చేయబాకండి. 3 పాయింట్లుగా పడ్డా 30 పాయింట్లు కింద పడ్డా పైకి వెళ్ళాలంటే పైకి వెళ్తారు వాళ్ళు, కిందకి వెళ్ళాలంటే కిందకి వెళ్తారు. సో ఈరోజు 22,000 పైన క్లోజ్ అయినా రేపు జరగాల్సిందే రేపు జరుగుతుంది. ఈ విషయం మీకు చాలామందికి తెలుసు మీలో, కానీ ఇంకా అదే భ్రమలో ఉండద్దు. ట్రై టు నో ద ట్రూత్, ట్రై టు గెట్ ద థింగ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్, నాట్ ఫ్రమ్ సంబడి అని చెప్తాను. నేను కానీ ఇంకొకరు కానీ ఎవరు చెప్పినా సో అది బిలీఫే అవుతుంది. కానీ సో మీరు అబ్జర్వేషన్తో మీరు నోట్స్ రాసుకోండి. సో అప్పుడు ఏంటంటే రూల్స్ పీపుల్ డిఫైన్ చేసుకున్నారు, కానీ స్టాక్ మార్కెట్కి ఎట్లాంటి రూల్స్ ఉండవు అనే విషయం మీకు అర్థమవుతుంది త్వరలోనే. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్ వేదాంత గురించి మాట్లాడుకున్నాము. వాళ్ళకి ఏంటంటే డివిడెంట్ తాలూకా పెండింగ్ ఉన్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్తో సహా 177 crores పే చేయమని చెప్పి సెబీ ఆర్డర్ పాస్ చేసింది. సో అయితే ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే సో అది ట్యాక్స్ డిస్ప్యూట్ ఉంది అందుకని ఆపాం, అంతేగాని డివిడెంట్ ఆపాల్సిన కర్మ మాకేం పట్టలేదు, అది మా ఇంటెన్షన్ కాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చెప్తున్నారనమాట. సో అందువల్ల అంటే ఆ ట్యాక్స్ డిస్ప్యూట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫర్దర్గా ఇష్యూ అనేది ఎలా వెళ్తుంది అనేది తేలాలన్నమాట. సెబీ ఏమో ఇట్లా చెప్పింది డివిడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని పే చేయమని, వీళ్ళేమో వీళ్ళ వాదన వినిపిస్తున్నారు. సో అదనమాట. సో దాని కావాలంటే ఇంకొంచెం పైకి వెళ్ళి వీళ్ళు సో మళ్ళీ ఏంటంటే ఫైట్ చేస్తారు. కాబట్టి ఆ ఫైట్లో ఎవరు గెలుస్తారనేది చూద్దాం. వేదాంతకు సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడండి. ఫ్రెండ్స్, అలాగే ఐసిఐసి ప్రుడెన్షియల్ ఏఎంసీ లంసమ్ ఇంటూ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్. సో ఎలాంటి ఏంటంటే వీళ్ళంట లంసంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఆపారంట. సో అది ఇక్కడ మాకు కనిపిస్తుంది. సో ఇలాంటి అప్డేట్స్ కనిపించేటప్పటికి మార్కెట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పడిపోయి ఉంటున్నాయా, లేదా ఈ అప్డేట్ కనిపించిన తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్ డౌన్ సైడ్ రియాక్ట్ అవుతున్నాయా అని అంటే ముందే రియాక్ట్ అవుతాయి, దాని తర్వాత మనకి ఇలాంటి న్యూస్ అప్డేట్లు కనిపిస్తూ ఉంటాయి. సో
సో అయితే ఏంటంటే ఎవరు అమ్మారు ఎవరు కొన్నారు అనేది కాదు, స్టాక్ అండర్ వాల్యుయేషన్స్లో ఉందనుకోండి కొనుక్కోవటం. అట్లాగే ఈ 1-2 డేస్ ఫాల్కి చాలామంది భయపడి ఏదో కొనుక్కుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నారు. ఇండివిజువల్గా స్టాక్ దొరికితే నేను కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను తప్ప మార్కెట్ ఎప్పటికీ చాలా హైయర్ వాల్యుయేషన్స్లోనే ఉంది అని చెప్తానమాట. ఇప్పుడు జీడిపి నెంబర్స్ పాజిటివ్గా రావడంతో ఇంకొంచెం వాల్యుయేషన్ తగ్గట్టుగా ఉందని చెప్పచ్చు. కాబట్టి మార్కెట్ హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు ఇలాంటి వోల్టాలిటీ అనేది సర్వసాధారణం. కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది ఒక న్యూస్ అప్డేట్గా చూడండి ఫ్రెండ్స్. ఐటీసీ వాళ్ళు సింగిల్ డే గెయిన్ 6%. లాస్ట్ నైట్ వీడియో మీరు చూసుంటే కనుక, సో లాస్ట్ నైట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం ఐటీసీకి సంబంధించి. బ్యాట్ వాళ్ళు, సో అంటే బ్రిటిష్ టొబాకో వాళ్ళు స్టేక్ని సెల్ చేసినంత మాత్రాన ఐటీసీకి నెగిటివ్ ఏం కాదు, ఫండమెంటల్ని ఎఫెక్ట్ చేసే న్యూస్ కాదు. సో ఇట్లాంటి థింగ్స్ వల్ల 2 డేస్ 3 డేస్ పడ్డా కూడా మళ్ళీ రికవర్ అవుతాయి, అబ్జర్వ్ చేయమని చెప్పాను. ఎంతమంది అలా అబ్జర్వ్ చేశారో సో ఈరోజు చూసే ఉంటారు. సో ఈరోజు వచ్చిన న్యూస్ అప్డేట్ ఏంటంటే ఐటీసీకి బ్యాట్ వాళ్ళ స్టేక్కి సంబంధించి సేల్కి సంబంధించిన బిడింగ్కి సంబంధించిన ఆర్డర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి అన్నమాట. అంటే బయర్ రెడీగా ఉన్నాడు. మీకు చెప్పాను కదా, బ్యాట్ వాళ్ళు ఇంకొకళ్ళు అమ్మారని స్టాక్ టెంపరీగా రియాక్ట్ అవ్వచ్చేమో డౌన్ సైడ్, కానీ స్టాక్ ఫండమెంటల్ని ఎఫెక్ట్ చేసేవి కంపెనీ రెవెన్యూస్, బిజినెస్, వాళ్ళ సెగ్మెంట్స్, డిఫరెంట్ థింగ్స్, కాంపిటేటివ్ ప్రొడక్ట్స్, ఇతరత్ర కాంపిటీషను, ఎకనామిక్ కండిషన్స్ ఇట్లాంటివి అదనమాట. సో అట్లాంటి థింగ్స్ వల్ల ఎఫెక్ట్ అయితే స్టాకు ఫండమెంటల్గా ఎఫెక్ట్ అయిందని మనం వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడచ్చు. బ్యాట్ వెళ్ళిపోతే ఏంటి, ఇంకొకళ్ళు ఎవరో వస్తారనమాట. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమి లేదని లాస్ట్ నైట్ చెప్పాను. ఈరోజు 6% సింగిల్ డే గెయిన్ ఐటీసీకి సంబంధించి మీరు చూసే ఉంటారు. హ్యూజ్ గ్యాప్ అప్ అయితే అయ్యింది. ఆ బ్యాట్ వాళ్ళ అంటే వాళ్ళు స్టేక్ని సేల్ చేయాలనే బిడింగ్ అనేది క్లోజ్ అయిపోయింది అనే దాంతో అదనమాట. చూడండి ఫ్రెండ్స్, మనం బ్యాంక్ నిఫ్టీ గురించి రిమైనింగ్ అప్డేట్స్ చూసే ముందు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు కదా, సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకే బెనిఫిట్ అవుతుందని చెప్తాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే జెరోదా ఏంజల్ లింక్స్ ఉన్నాయి కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీరు క్రియేట్ చేసిన ఐడిని ఈ కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి ఐడి పంపించండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ యూస్ మీరు ఫ్రీగా చూస్తారు. చూడండి ఫ్రెండ్స్, హిందీ వేర్కి సంబంధించి సో చాలా ఫాల్ డౌన్ అయ్యింది కదా, హైయర్ లెవెల్ నుంచి చాలా ఫాల్ డౌన్ అయింది. దానికి కారణం ఏంటంటే ప్రధానంగా కనిపిస్తుంది అయితే కనుక సో రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ అనేవి నిలకడలేదన్నమాట. సో లాస్ట్ 3 క్వార్టర్స్ చూస్తే కనుక మీకు తెలుస్తుంది ఆ విషయం. కానీ ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా డెసిషన్ సింగిల్ క్వార్టర్ని బట్టి తీసుకోకూడదు. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏదైనా సింగిల్ క్వార్టర్ రిజల్ట్స్ వల్ల మంచి స్టాక్ పడిపోతే ఆపర్చునిటీగా చూడొచ్చు, కానీ విత్డ్రా రావడానికి మాత్రం ఎప్పుడూ కూడా ఏంటంటే ఇయర్లీ రెవెన్యూస్లో ఏదైనా తేడా ఉందా లేదు, అలాగే ఇయర్లీ ప్రాఫిట్లో ఏదైనా తేడా ఉందా, కన్సిక్యూటివ్గా 2 ఇయర్స్ సో లేదు. కాబట్టి ఏంటంటే ఇబ్బంది ఏమి లేదు. సో మెయిన్ రెవెన్యూ, సో రెవెన్యూలో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదు. సో అయితే CEO వెళ్ళిపోయారనేది వాళ్ళ న్యూస్ వస్తున్న న్యూస్ అప్డేటు. సో అయితే ఏంటంటే దానివల్ల కూడా స్టాక్స్ టెంపరీగా రియాక్ట్ అవ్వచ్చు. అవంతా కూడా టెంపరీగా బ్యాడ్గా రియాక్ట్ అయితే మనకు మంచిదే. సో కాబట్టి ఏంటంటే దీన్ని త్వరలో కొనే ప్రయత్నం అనేది చేస్తాము. సో ఒకసారి చార్ట్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడున్న చార్ట్కి అయితే కనుక లెవెల్ ఎప్పుడో 244, 178. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. సో అందుకే హైయర్ లెవెల్లో ఎగబండి నేను అందుకనే స్టాక్స్, ఎందుకనంటే వస్తాయి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసే స్టాక్స్ అయినా ఇలా వస్తాయి. సో మంచి లెవెల్ ఉంది ఇక్కడ 244, 178 ఇన్స్టిట్యూషన్ ఆర్డర్స్ ఉన్నాయి. స్టాక్కి ఫండమెంటల్గా ఏమి ఎఫెక్ట్ ఏం లేదు కదా, సింగిల్ క్వార్టర్ ఏం చేయదని చెప్పే కదా, ఓవరాల్గా ఇబ్బంది లేదు. సో స్టాక్ టు హోల్డ్ ఫర్ డెకేడ్, మీరు నమ్మరు కానీ సో కమింగ్ 10 to 20 ఇయర్స్లో ఊపిద్ది ఇది మన కంట్రీ గ్రోత్ని. సో వీళ్ళ బిజినెస్ సెగ్మెంట్ని చూసి అసెస్ చేసి నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఏదో అలా తప్పగా మీకు ఎందువేరు నేను ఇన్వెస్ట్మెంట్ వ్యూ ఇవ్వలేదు. అయినా మనం కొనింది చాలా లోయర్ లెవెల్లో, ఇంత డిప్ అయినా మనకి ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. చూసారు ఈ స్టాకు, అది కొనుక్కునేటప్పుడు అంత క్లారిటీగా నేను వ్యూ ఇస్తాను. అంతేగాని మీరు ఏదో కామెంట్ చేశారు కదా అని ఎగబడి నేను ఏం ఇన్వెస్ట్మెంట్ వ్యూ ఇవ్వను. మీరు కొత్తగా డీమెట్ గ్రూప్లోకి వచ్చారు కదా అని ఆదరాబాదర్గా నేను ఇవ్వను. ఆదరాబాదర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఆ మూమెంట్లో నచ్చుతుందేమో, వచ్చాం కాబట్టి సో మీరు వచ్చారు కదా అని ఏదో నేను ప్రసాదం పెట్టినట్టు చేస్తే అవ్వదన్నమాట, వర్కౌట్ అవ్వదు. సో అర్థమవుతుంది, కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో దీని త్వరలో మనం క్యాచ్ చేయబోతున్నాము. సో ప్రస్తుతానికి చూచాయిగా గుర్తుపెట్టుకోండి 244, 178 మధ్యలో రన్నింగ్ లెవెల్స్లో నాకు ఏదైనా డౌట్ వచ్చి పైకి వెళ్తుంది అనిపిస్తే మధ్యలోనే ఎంటర్ అవుతాను. మరి అలాంటివి తెలియాలంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉండాలి, డీమ్యాట్ గ్రూప్లో ఉండాలి. ప్రతి స్టాక్ కావాలంటే ఒక 70%, 60% యూస్ అయితే మీకు ఫ్రీ గ్రూప్లో కూడా ఉంటాయి. అలాగే సో మరి ఇది ఛానల్లో కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం అనేది చేద్దాము.
హిందూవేర్ ఎంతమందికి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నది ఉంది, కామెంట్ సెక్షన్లో చేయండి కామెంట్. సో అలాగే మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి, మన వ్యూస్ తీసుకొని మన డిమాట్ గ్రూప్లో ఉన్న వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీరు అదర్ సైడ్ కానీ ఏదైనా వ్యూస్ కానీ, లేకపోతే అదర్ సైడ్ అంటే సోషల్ మీడియా పేరు చెప్పమని కాదు, మామూలుగా మీ వ్యక్తిగతంగా మీరు హైయర్ లెవెల్లో పొరపాటును కొనుక్కుంటే ఏదైనా పోర్ట్ఫోలియో డౌన్లో ఉందా అలాంటివి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఏదైనా పోర్ట్ఫోలియోకి సంబంధించిన ఏదైనా రిప్లై ఇవ్వాలి అని అంటే వాటికి సంబంధించిన రిప్లై ఇస్తాను. పోర్ట్ఫోలియో స్టాక్స్ గురించి కాదు, మీరు చేసే కామెంట్ని బట్టి ఏదైనా రిప్లై ఇవ్వాలంటే ఇస్తాను. సో కాబట్టి హిందూవేర్ని త్వరలో బొట్టలో వేసుకోబోతున్నాం, ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అది బాస్కెట్లో మనం వేసుకోబోతున్నాం కాబట్టి రేడార్లో పెట్టుకోండి అని చెప్తాను హిందూవేర్. చూడండి ఫ్రెండ్స్, అదానీ పోర్ట్స్, అదానీ ఏంటి సో బాగా డిప్ అయినాయి, ఈరోజు కరెక్షన్లో అవి పార్టిసిపేట్ చేశాయని చెప్పచ్చు. సో అట్లాగే మనం డ్రా చేసుకున్న లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్లో బై ఆర్డర్స్ ఉన్నాయి అనుకుందాం బ్యాంక్ నిఫ్టీ. సో మన స్క్రీన్ మీద చూస్తుంది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా డిప్ అవుతున్నప్పుడు నేను ఒక జోన్ డ్రా చేశాను అనుకోండి. సపోజ్ ఎస్టర్డే క్యాండిల్ ఇక్కడ దాకా డిప్ అయింది. సో బైర్ ఎక్కడ ఉంటాడంటే నెక్స్ట్ కూడా డిప్ కంటిన్యూ అవుతుంది కాబట్టి బైర్ ఎక్కడ ఉంటాడంటే ఈ క్యాండిల్ కన్నా కింద ఉంటాడు. కానీ మనం బ్యాంక్ నిఫ్టీలో బై వ్యూ ఎర్లీగానే తీసుకుందాం, ఎందుకంటే మూమెంట్ ఏంటంటే అప్పుడు బాగానే ఉంది, అర్థమవుతుందా, పైకి వెళ్ళేలాగే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీకు నిఫ్టీలో అంత హెవీ ఫాల్ డౌన్ ఉన్నా బ్యాంక్ నిఫ్టీ అంత పార్టిసిపేషన్ చేయలేదు ఈరోజు, అర్థమవుతుందా. కిందంతా బై ఆర్డర్సే ఉన్నాయి, దీనికి కూడా గ్యాప్ ఉంది. మరి దీని గ్యాప్ కోసం ఏమైనా కిందకి ప్రయత్నిస్తారా లేదా చూడాలి. ఒకవేళ దీని గ్యాప్ కోసం కిందకి ప్రయత్నిస్తే మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సో ఎగ్జిట్ కొట్టాల్సి వస్తుంది అనమాట. సో కాబట్టి అంత థింగ్ రాకపోవచ్చు అనమాట, ఎందుకంటే ర్యాలీ రీట్రేస్మెంట్ అప్ ట్రెండే కాబట్టి మళ్ళీ పైకి వెళ్తారు. నిఫ్టీలో గ్యాప్ ఫిల్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ప్రయత్నం చేయకపోవచ్చు 99%. సో ఆ 1% ఏదైనా థింగ్ తేడా ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో ముందు చెప్తాను. సో అక్కడ తేడా ఉంటే కనుక మొహమాటమే ఉండదు నాకు, అంతే కదా. సో ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో అక్కడ అవ్వాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలో అక్కడ అవ్వాలి. అందుకని 2-3 మంత్స్ అబ్జర్వ్ చేయకుండా మన గ్రూప్లోకి రావద్దు. సో గ్రూప్లోకి వచ్చిన తర్వాత 2-3 మంత్స్ అబ్జర్వ్ చేయకుండా ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ వ్యూస్కి వెళ్ళొద్దు. ఓవరాల్గా ఒక 2-3 మంత్స్ అబ్జర్వ్ చేస్తే కానీ గ్రూప్ యొక్క బెనిఫిట్స్ అనేవి మీకు అర్థం కావు. లేకపోతే ఇప్పుడున్న మూమెంట్ని బట్టి మీరు డెసిషన్ తీసేసుకుంటారు. ఒకడే ఫట్ వల్ల మనకేం వరగదనమాట. సో కాబట్టి ఏంటంటే ఒక 2-3 మంత్స్ ఆగండి. స్టాక్ మార్కెట్లో బిగినర్స్ అయినా లేదా మన ఛానల్కి బిగినర్స్ అయ్యి టెలిగ్రామ్ గ్రూప్లోకి వచ్చిన 2-3 మంత్స్ అబ్జర్వ్ చేయండి, కొంపలేం మునిగిపోవు అబ్జర్వ్ చేస్తే. సో అదనమాట. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది మోస్ట్లీ. సో ఈ గ్యాప్ దగ్గర రాకపోవచ్చు, ఇప్పుడు రాకపోవచ్చు అనుకుంటున్నాను. ఎప్పటికైనా రాక తప్పదు, అది వేరే. ఇప్పుడైతే కనుక రాకపోవచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం, ఏదైనా తేడా ఉంటే కనుక చూద్దాం. ఓవరాల్గా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ సో 48,304 48,600 వైపు వెళ్తుంది, అర్థమవుతుందా. సో అదనమాట కదా. చూడండి మరి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్, స్ట్రాంగ్ ర్యాలీ నిన్న మాడుకున్నాము. సో ఏమవుతుందంటే ఈ బ్రేక్అవుట్ వస్తాయి కదా, ఇప్పుడు ఓపెనింగ్ హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది. ఈ లైన్స్ పైన ఓపెన్ అయినప్పుడు ఏంటంటే ఈ హైయర్ లెవెల్లో రీటైల్ పీపుల్ ఏం చేస్తారంటే ఎగబడి చేస్తారు. ఎందుకంటే యూ బ్రేక్అవుట్ అని, లేకపోతే కప్ అండ్ హ్యాండిల్ అని, సో లేకపోతే డబల్ టాప్ అని, సో రకరకాల లాజిక్స్. ఏదైనా కానీ ఇది రెసిస్టెన్స్ బ్రేక్ అయిందని సో చేస్తుంటారు. మీకు ఆల్రెడీ అందుకే 1464 నిన్న కాదు మొన్నే చెప్పాను మీకు, గుర్తుంది కదా. సో 1464 తర్వాత జరిగేది ఇదే. ఈ లైన్ దాటిన తర్వాత ఏంటంటే హైయర్ లెవెల్లో మన వాళ్ళు బై చేయడానికి ట్రై చేస్తారు. ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఆల్రెడీ బైలో ఉన్నారు కాబట్టి మనోళ్ళు బై చేస్తారు, రీటైల్ పీపుల్ వాళ్ళు బై చేయాలంటే సాధ్యం కాదు. అందుకని సో బై చేసిన తాలూకా కొంత బుక్ చేశారు, ప్రాఫిట్ బుకింగ్ చేశారు. లోయర్ లెవెల్లో బయింగ్ వచ్చిందంటే ఏంటి, ఇంకా పైకి వెళ్తాము, నెక్స్ట్ 1495 1528 వైపు వెళ్తారు. ఆ విషయం మీకు కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. సో ఐసిఐసి బ్యాంక్ యొక్క చార్ట్ కూడా ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అందుకనే నేను లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాను. సో మంచి క్యాండిల్ పడింది లాంగ్. సో మళ్ళీ ఏంటంటే ఈ రీసెంట్ హైని దాటి పైకి వెళ్తుంది ఐసిఐసి బ్యాంకు. సో కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఐసిఐసి బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు బాగానే ఉన్నాయి. సో కాబట్టి రిమైనింగ్ 2-3 స్టాక్స్ సపోర్ట్ చేస్తే చాలు, పైకి వెళ్ళిపోతుంది బ్యాంక్ మనకి బ్యాంక్ నిఫ్టీ. సో అది ఫ్రెండ్స్ మనకి వీడియో. మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి అంటే మన ఫాలో అయ్యి స్టాక్స్ పోస్ట్ చేశారా, లేదా మీరు వ్యక్తిగతంగా కొన్న ఇతరత్ర ఫాలో అయినా మీ వ్యక్తిగతంగా కొన్నట్లే కదా. మనవి ఫాలో అయితే మీ పోర్ట్ఫోలియోస్ ఎంత గ్రీన్లో ఉన్నాయి. పక్కా డీమ్యాట్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, హార్డ్ కోర్ డీమ్యాట్ గ్రూప్ పీపుల్ ఉంటారు కదా, మీ పోర్ట్ఫోలియోస్ ఎట్లా ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నారు గ్రూప్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పర్సంటేజ్. దాన్ని బట్టి నాకు కూడా ఒక రఫ్ వ్యూ అనేది ఉంటుందన్నమాట. దాన్ని బట్టి ఏం చేయాలో నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, హాయిగా నిద్రపోండి. రేపొద్దున చూసుకుందాం మార్కెట్ రన్నింగ్లో.
సో రేపొద్దున దాని గురించి ఇప్పుడు ఆలోచించడం వల్ల రేపొద్దున థింగ్ ఏం మారదు, దాన్ని మనం మార్చలేం, మన చేతిలో ఉండదు. కానీ 9:15 తర్వాత కదా మనం యాక్టివ్ అవ్వాల్సింది, అంతేగాని ఇప్పుడు నిద్ర లేకుండా చేసుకోవడం వల్ల ఉపయోగం లేదనమాట. కాబట్టి అలా చేయొద్దు ఎప్పుడు కూడా. స్టాక్ మార్కెట్ని నిద్రలో క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. అలా చేసేటట్లుంటే కనుక స్టాక్ మార్కెట్ ఫీల్డ్లోకి రావద్దు, వచ్చినా వదిలేసేయమని చెప్తాను. ఏం లేదు, నాలెడ్జీ కరెక్ట్ థింగ్స్ ఒక ప్యాటర్న్ ఉంటే కనుక సో నిద్రలోకి రాదు స్టాక్ మార్కెట్. నిద్రలోకి వస్తుంది అని అంటే మీరు వస్తున్నా కూడా శూన్యం. ఎందుకంటే ఈరోజు వచ్చిన 10,000, 2,000, 5,000 ఇవి నిలబడవు, అంత వర్చువల్ మనీ. మార్కెట్ స్వాహ స్వాహ అని చెప్పి మనం హోమం చేసేటప్పుడు నెయ్యి పోస్తూ ఉంటాం కదా, స్వాహ స్వాహ అని చెప్పి. సో చక్కగా ఏదో తీసుకొని ఇలా వెళ్తాం. ఇప్పుడు మామూలుగా స్టిక్కి స్పూన్ కడుతున్నట్టున్నారు కదా. సరే, ఏదైనా కానీ అలా ఏంటంటే స్వాహ అయిపోతాయి మీ డబ్బులు. ఏం చేస్తే నిద్రలో క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. సో అర్థమవుతుందా? అదనమాట. బై ఫ్రెండ్స్, గుడ్ డే.